అంటే ఈరోజు జీవిత స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే 40 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు అవిశ్వాసం గల కారణం ఏంటి? పిరికి గుండె వల్ల ఉండడానికి కారణం ఏంటి? వారు జీవము గల దేవుని తట్టు తిరిగి వారు లేరు. అదే చెప్తున్నాను, ఒకవేళ పిరికితనంతో ఉన్నారా, నేను చదవలేను, నేను రాయలేను, ఈ పరీక్షలు నా వల్ల కాదు, ఈ ఉద్యోగం నేను చేయలేను, ఈ వ్యాపారం నేను కొనసాగించలేను, ఈ కుటుంబాన్ని నడపలేను, పిల్లల్ని పెంచుకోలేను, వీటిని దాటలేను, భయం భయం 2026 ప్రభు చెప్తున్న మాట ఒకటి, జీవము గల దేవుడైన యేసుక్రీస్తు వారి తట్టు నువ్వు తిరిగితే ఈ దినమందే ఆయన ద్వారా నీకు ధైర్యము కలుగునుగాక, నీ పిరికితనము నీ నుండి విడిచిపోవునుగాక, నిన్ను వెంటాడుతున్న భయాలు నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపోవునుగాక, చెట్టుకు మంచు ఉన్నట్లు నీతో నీ కుటుంబంతో నా ప్రభు ఉండునుగాక. అందుకనే 2026లో మీ అందరికి ఒక సూచన, మీకంటే కాస్త ఆత్మీయతలో ఒక మెట్టు పైనున్న వాడితోనే సహవాసం, స్నేహం చేయండి. అలా అని చెప్పని ఎవరికి దూరంగా ఉండమని కాదు, వందనాలు చేయండి, కాస్త ఆధ్యాత్మిక కలిసి ఉండండి. కానీ మీకంటే కాస్త ఎక్కువగా, మీకంటే కాస్త అభిషేకంలో, కృపలో, పిలుపులో, ఏర్పాట్లలో, ఇదిగో దేవుని పనిలో ఉన్నతంగా ఉన్నవారితోనే మీరు ఉండండి. ఎందుకనంటే వారు దేవునితో ఉంటున్నారు, వారి పిలుపును బట్టి, వారి ఏర్పాటును బట్టి. కాబట్టి వారిలో ఉన్న విశ్వాసం నీకు ధైర్యాన్ని కలుగజేస్తుంది, నీకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది.